తమ్మినేని వీరభద్రం సారు వాస్తవంగా మొన్న ఒక సీట్ ఇస్తానంది కాంగ్రెస్ పార్టీ. సిపిఐ ఒక సీటుకి సర్దుకుంది, 2 ఎమ్మెల్సీ సీట్లు, 1 ఎమ్మెల్యే సీటుకి సర్దుకుంది. అదే సందర్భంలో సిపిఎంకి కూడా అదే ఆఫర్ చేశారు, 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ అంటే ఒప్పుకోలేదు. ఒంటరిగా పోటీ చేశారు, డిపాజిట్లు కూడా ఎక్కడా రాలేదు. స్వయంగా తమ్మినేని వీరభద్రమే దెబ్బతిన్నాడు. కింద పడ్డా పై చేయి మాదేననాలి కదా. మళ్ళీ వెళ్ళి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చి కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రజాశక్తి విషయాలందరికీ కాస్త డబ్బులు అయ్యి అరేంజ్ చేయించుకుంటారు. అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీని ఎక్కకుండా వ్యూహాలు రచిస్తారట. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రానియకుండా చూస్తారట. ఎవడైనా నేను గెలుస్తున్న ద్వారా అవతలోని ఓడగొడతానంటారు. వీళ్ళు మేము ఎట్లాగో ఓడతామని తెలుసు, అవతలోని కూడా ఓడగొడతామని చెప్పేటటువంటి మెంటాలిటీ. అందువల్లనే కమ్యూనిస్టులు అంటే నేను ఎదగాలని కోరుకుంటూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ని దాటి ఇవాళ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి కూర్చుంది. భారతీయ జనతా పార్టీ నాశనం చేయాలి అని చూస్తూ కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని అది తిరోగమన దిశలో ఉంది. గెలవడం అన్నదానికంటే కూడా ఎవరినో లేపేయాలి, ఎవరినో మార్చేయాలని చూస్తా తమని తాము ఎదిగేలా చేసుకోవడం వదిలేసి సిపిఐ సిపిఎంలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా మారకపోతే కష్టం.